తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమిస్తున్నప్పటి నుంచి ప్రజాప్రతినిధిగా లోక్సభలో కీలక పాత్ర పోషించే స్థాయి వరకు చూస్తే కేసీఆర్ కూతురు కవితలో డేరింగ్ అండ్ డాషింగ్ లక్షణాలు ఎక్కువని తెలుస్తుంది. భాష మీద పట్టు, ప్రత్యర్థులపై విరుచుకుపడడం, విపక్షాల విమర్శలకు తగిన బదులివ్వడం, ఇలా అన్ని విషయాల్లో కవిత స్టైల్ వేరు. తెలంగాణ కట్టు బొట్టుతో అచ్చమైన యాసతో దూసుకెళ్తున్న కవిత తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలను వరల్డ్ లెవెల్ కి తీసుకువెళ్లిన ఘనత సాధించారు. పార్లమెంట్లో తొలి తెలంగాణ ఆడపడుచుగా గలం విప్పిన కవిత తన వాక్ పటిమతో ప్రత్యర్థులను గుక్కతిప్పుకోకుండా చేయడంలో తనకు తానే సాటి. ఎంపీగా ఉన్నా సరే ఓ సాధారణ మహిళగా జనంలో దూసుకెళ్లడం ఆమె నైజం. కరీంనగర్ జిల్లా చింతమడక గ్రామంలో 1978 మార్చి 13న కేసీఆర్ శోభా దంపతులకు జన్మించిన కవితను చూసి రెండవ సంతానంగా మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంబరపడ్డారట. 3వ తరగతి వరకు అమ్మమ్మ ఊళ్ళో చదివిన ఈమె హైదరాబాద్ లో తదుపరి ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి చదువులో నెంబర్ 1 గా నిలిచింది. విజ్ఞాన జ్యోతి కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ సాధించిన ఈమె సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసింది. 2003లో మెకానికల్ ఇంజనీర్ అనిల్ తో పెళ్లయ్యాక అమెరికా వెళ్లిపోయింది. వీరికి ఆదిత్య, ఆర్య అనే 2 పిల్లలున్నారు. కవిత అన్నయ్య కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2004లో అమెరికా నుంచి వచ్చేసిన కవిత ఉద్యమంలో భాగమయ్యారు. నల్గొండ జిల్లాలోని కొన్ని ఊళ్లు దత్తత తీసుకుని పేదల చదువుకి దోహదపడిన కవిత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను అవహేళన చేయడాన్ని నిరసించింది. ఇక తెలంగాణను వ్యతిరేకిస్తూ డైలాగ్స్ ఉన్నాయన్న కారణంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ అదుస్ ని అడ్డుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2010లో కోటి బతుకమ్మ పండుగ 1,00,000 మందితో నిర్వహించారు. 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి కీలకంగా నిలిచింది. 2014లో నిజామాబాద్ నుంచి 1,70,000 ఓట్లు మెజారిటీతో లోక్సభకు ఎన్నికయ్యారు. జగిత్యాలలో కాంగ్రెస్ ని ఓడించి టీఆర్ఎస్ ని గెలుపుబాట పట్టించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం అందించి కంటినీరు తుడిచారు. ఎంపీగా పలు అభివృద్ది పనులు పూర్తి చేశారు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్లు పూర్తి చేయించడం, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం, ఇలా పనులు సాధించారు. బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి చాటుతున్నారు. ఇలా తన చేతులతో ఉత్తమ ఎంపీగా కేంద్రం నుంచి గుర్తింపు తెచ్చుకున్న కవిత ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పుడు మా వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ కామెంట్స్ కూడా రాయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం.